నిన్న మాజీ శాసనసభ్యులు రైతుల పేరు మీద ఒకటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి అవగాహన రాహిత్యమా మరి ఏమో తెలియదు ఆయనకు. మేము మొన్ననే విజిట్ చేసిపోయినాము. మేము 89 లెవెల్లో ఉన్నప్పుడు విజిట్ చేసి రైతులందరికీ చెప్పినాం, ఎప్పుడు అలుగొస్తుందో ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మనకు ఓవర్ఫ్లో అయినప్పుడు ఖచ్చితంగా మేము నీళ్ళు వదులుతామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక్క సుక్క కూడా నీళ్లు వేస్ట్ పోకుండా చూడవలసిన బాధ్యత అధికారుల మీద మా మీద ఉన్నదని, ప్రజాప్రతినిధుల మీద ఉన్నదని చెప్పడం జరిగింది. అప్పుడు 89 లెవెల్ ఉండే. గత సంవత్సరంలో కూడా నేను వచ్చిన 3 రోజులకే నీళ్ళు నిండినాయి. దాని తర్వాత మీ నీళ్లు వదిలాం. మేము నీళ్లు వదిలి మొత్తం అందరు నాట్లయిన తర్వాత 5 రోజులు నీళ్ళు వదిలిన తర్వాత నీళ్లు స్టాప్ చేయడం జరిగింది. నీళ్లు బంద్ చేసినాక కాలువలలో వచ్చి అప్పుడు ఆయన మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మేము ధర్నా చేస్తాం, రైతులకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పినారు. అబద్ధం మొత్తం. రైతు నీళ్ళు వదిలిన 5 రోజులు రాలేదు ఆయన ఇక్కడ. నీళ్లు కట్టేసి మొత్తం నీళ్లు అందరికీ అంటే టేలెంట్ వరకు నీళ్ళు ఇచ్చిన తర్వాత కాలువలు కట్టేసిన తర్వాత వచ్చి ఖాళీ కాలువలలో ఫోటోలు దిగి వీడియోలు తీసి అప్పుడు పెట్టడం జరిగింది. కాబట్టి రైతులకు మీకంటే ఎక్కువ వ్యవసాయం గురించి నాకు అవగాహన ఉన్నది. నేను ఒక డాక్టర్నే కాదు, వ్యవసాయం మీద కూడా అవగాహన ఉన్నది నాకు. నీవేమో ఖాళీ నీ స్వార్థ రాజకీయాలు, నీ ఓట్ల రాజకీయమే చూసుకుంటా ఉన్నావు. గతంలో నల్లవాగు కాలువలు మొత్తం మీరు అందరూ చూసిండ్రు. మొత్తం చెరువులు నింపుకున్నాడు. చెరువులు నింపుకుంటే పర్వాలేదు, మొత్తం వాళ్ళ పొలాలన్నీ వారిన తర్వాతనే బీద రైతులకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. మళ్ళా పూడికతీత పేరు మీద ఎన్నో డబ్బులు ఎన్నోసార్లు దోచేసుకోవడం జరిగింది. గత సంవత్సరం రైతులందరూ సంతృప్తికరంగా ఖానాపూర్ కానీ, కృష్ణాపూర్ కానీ, బీబీపేట, మారడి అందరూ మొత్తం కల్లేరు అందరూ కూడా పూడిక చాలా రోజుల తర్వాత ఇంత మంచిగా పూడిక తీసింది సార్ అని చెప్పడం జరిగింది. చివరి ఆయకట్టు వరకు కూడా మేము నీళ్ళు ఇవ్వడం జరిగింది. మీరు మీ దౌర్భాగ్యం ప్రభుత్వంలో మీరు మీ స్వార్థం గురించి 2 సార్లు క్రాప్ హాలిడే ప్రకటించారు. మళ్ళీ ఎప్పుడు కూడా నీళ్లు సక్రమంగా ఇవ్వలేదు మీరు. గతంలో కిషారెడ్డి గారు ఉన్నప్పుడు 89, 90లోనే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చినాం. మొన్ననే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చినామని చెప్తా ఉన్నాం. ఈ పూడిక అనేది ట్రాక్టర్లు పెట్టి పూడిక క్లియర్ చేయడం జరిగింది. మరి మీరు ఏం చేసినారు? కనీసం నీళ్ళు ఇవ్వడానికి వస్తే గత సంవత్సరంలో కనీసం మీరు బుష్ కటింగ్ కూడా చేయలేదు. కానీ బుష్ కటింగ్ పేరు మీద మీరు ఎన్నో బిల్లులు లేపుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నాం. నీళ్ళు ఎప్పుడు ఇస్తా ఉన్నాం ఎమర్జెన్సీ కెనాల్కి. ఎప్పుడు కూడా వాళ్ళకి వేరే పంటలు పండాయి కాబట్టి ఆబితాబి 2 పంటలకు కూడా మేము నీళ్ళు ఇవ్వడం జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలలో కూడా మీరే దౌర్భాగ్యంగా 2 సార్లు క్రాప్ హాలిడే ప్రకటించి రైతుల మీద పుట్టగొట్టడం జరిగింది. రైతులు పుట్టగొట్టినరు. గతంలో మీ హయాంలో కూడా నల్లవాగు నిండు కుండలా ఉంటే కూడా మీరు నీళ్ళు ఇవ్వలేదు. అప్పుడు మేమందరం పాదయాత్ర చేపట్టి మొత్తము మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి పంటలు ఎండిపోతా ఉన్నాయి, రైతులకు నష్టమైతే ఉన్నదని చెప్పేసి మేము ఆ రోజు బలవంతంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నీళ్ళు ఇప్పించిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా కాంగ్రెస్ పార్టీది, మా కాంగ్రెస్ నాయకులదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఎట్లాగూ నీళ్ళు ఇడుస్తాము, ఓవర్ఫ్లో అయితే మేము నీళ్లు వేస్ట్ చేయదలుచుకోలేదు. రైతులకు ఎంత మేరకు అవసరం ఉంటే అంత మేరకు నీళ్లు ఖచ్చితంగా వదులుతాం. తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కానీ ఇంకా రాష్ట్ర నాయకులు కూడా ముందస్తుగా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాగూ నీళ్ళు ఇడుస్తారు, ఎట్లాగో ముందు జరగబోయే దాని గురించి ఇప్పుడే మీరు మేము డిమాండ్ చేస్తేనే నీళ్ళు ఇడిచిండ్రు అని చెప్పుకోవడానికి. కానీ మాకు ఎలాంటి బేసిజాలు లేవు. అవసరాన్ని బట్టి రైతులకు నష్టం జరగకుండా ఎల్లవేళలా మేము వారికి ఆదుకుంటాము రైతులకు అని చెప్తా ఉన్నాం. తర్వాత ఈ నల్లవాగు నీళ్లు కూడా టోటల్గా ఇప్పుడు 93 లెవెల్కి వచ్చిన తర్వాత అలుగు బారడం స్టార్ట్ కాగానే ఎంత అవుట్ఫ్లో ఉంటుందో, ఎంత ఇన్ఫ్లో ఉంటుంది, అంత అవుట్ఫ్లో వరకు మేము ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది రైతులు మాకు అవసరం లేదు సార్, మొత్తం పొలాలలో మొత్తం నీళ్లు నిలబడ్డాయి వర్షాల వలన అని చెప్పడం జరిగింది. అయినా కూడా ఇంకా కొంచెము, ఎందుకంటే చిన్న కమతం ఉన్నటువంటి రైతులు కొంతమందికి కెనాల్ నీళ్లు పారకుంటే కూడా కొన్ని నాట్లేని పరిస్థితి. అట్లాంటి వాళ్ళు కేవలం 10% రైతులు ఉంటారు అంతే. 80%, 90% రైతులు అందరూ కూడా నాట్లు వేసుకోవడం జరిగింది. ఇంకో 10% రైతులు ఎవరైతే ఉన్నారో ఆ నీళ్లు తక్కబడి నాట్లు వేసుకోకపోతే వాళ్ళ గురించి ఉపయోగం అయితే ఈ నీళ్లు ఖచ్చితంగా వాళ్ళకి నీళ్ళు వదిలిపెట్టే ప్రయత్నం చేస్తాం. కానీ మీరు గొప్పలు చెప్పుకోవద్దు, మేము ప్రెస్ మీట్ పెడితే ఇడిచిండ్రని చెప్పేసి. మేము భయపడే నీళ్ళు వదిలే ప్రసక్తి కాదు. రైతులకు ఎప్పటికప్పుడు ఎప్పుడు అవసరం ఉన్న నీళ్లు అప్పుడు మేము ఇచ్చే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. మా అధికారులు ఎల్లవేళలా చూస్తూ నీళ్లు లెవెల్ పెరుగుతూ ఉంటే ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నీళ్లు వదలడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్తా ఉన్నాం. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు పాఠాలు నేర్పవలసిన అవసరం లేదు. మీరు నీటిని దొంగతనం చేసుకోవడము, మీ పొలాలకు ఫస్ట్ వారించుకోవడము, పేదల కడుపు కొట్టి అది మానుకోండి అని చెప్పేసి మీకు హితబోధ చేస్తా ఉన్నా. కాబట్టి ఇంకోటి, కెనాల్లో కూడా ఎవరు కూడా మోటార్లు పెట్టొద్దు అని చెప్పేసి నేను మరీ రైతులను వేడుకుంటా ఉన్నాను నేను. ఎందుకంటే కెనాల్లో మోటార్లు పెట్టడం వల్ల అందరికీ డిస్టర్బ్ అవుతుంది, చివరి ఆయకట్టకు నీళ్ళు అందకుండా పోతాయి. కాబట్టి ఎందుకంటే నల్లవాగులో నీళ్ళు ఉంటే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. కాబట్టి మీ బోర్లలో కూడా రీఛార్జ్ అవుతాయి, ఆ నీటిని వాడుకోండి అని కూడా మీకు అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది.
ఇక తర్వాత రైతుల ఎరువు గురించి మాట్లాడాలి. ఎరువులు దొరుకుతలేవు ఎక్కడ అని. ఎరువులు నీకు దొరకలేదేమో మరి. ప్రతి రైతు ఎవరు కూడా కంప్లైంట్ రాలేదు ఇప్పటి వరకు. మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ అధికారులు ఇక్కడే ఉన్నారు. ప్రతి సొసైటీ నుండి కూడా యూరియాను ఎప్పటికప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం రైతులకు. ఎలాంటి కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి మా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు కేంద్ర వ్యవసాయ మంత్రితోనే సంప్రదింపులు జరుపుకుంటూ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా చూసిన ఘనత మా ప్రభుత్వాన్ని, మా కాంగ్రెస్ పార్టీది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. డబ్బులు మొత్తము కాళేశ్వరంకు తీసుకొని పోయినరు. మీరు సొంతంగా డబ్బులు సంపాదించుకున్నారు కమిషన్ల మీద, మిషన్ భగీరథ అని, మిషన్ కాకతీయ అని తప్ప ఎక్కడ కూడా రైతులకు లాభం చేకూర్చలేదు. రోడ్లు అయితే అధ్వాన పరిస్థితికి పోవడం జరిగింది. అసలు రోడ్ల మీద ఎలాంటి మరమ్మతు కూడా చేపట్టలేదు. మరి 10 సంవత్సరాలు రోడ్లు మెయింటైన్ చేయలేకపోతే ఏమవుతుందో ప్రజలందరికీ తెలుసు. మేము ఇప్పుడు రోడ్లు శాంక్షన్ చేసి కూడా 8 నెలలు 9 నెలలు అవుతా ఉన్నది. కొన్నిటికి ఫౌండేషన్ స్టోన్ కూడా పెట్టడం జరిగింది. కానీ కాంట్రాక్టర్లు కరెక్ట్ టైంకు బిల్లులు వస్తలేవనే ఉద్దేశంతో ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అయినా STSDF ఫండ్ కింద కానీ ఇతరత్ర నిధులతోని మేము వారికి కాంట్రాక్టర్స్కి మేము రిక్వెస్ట్ చేసి మరీ తీసుకొని వచ్చి మేము పనులు చేపట్టడం జరుగుతూ ఉందని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతూ ఉంది. అదొకటే కాకుండా హ్యామ్లో కూడా మేము రోడ్లు బ్యాంక్ ద్వారా రుణాలు తీసుకొని కాంట్రాక్టర్కు ప్రోత్సహించి హ్యామ్ ద్వారా మొన్ననే పంచాయతీరాజ్ R&B కలిపి 205 కోట్ల రూపాయలతో రోడ్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. త్వరలో ఆ రోడ్లు మేము ఖచ్చితంగా పని మొదలయ్యే విధంగా కృషి చేస్తాం. కానీ బురద జల్లే కార్యక్రమం మానుకోండి. ఇప్పటికైనా మీరు చేసిన తప్పు 58 సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్ ఉంటే దాన్ని 61 సంవత్సరాలకు పెంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ భారం మోయలేక ఫస్ట్ తారీఖు వస్తే జీతాలు ఇయ్యలేక 8 లక్షల కోట్ల అప్పు చేసి మొత్తము ఆర్థిక వ్యవస్థనే ఎందుకు అంత కడపల్ సొసైటీ కంటిన్యూస్ గా వారం రోజుల నుంచి మీకు యూరియా అందుబాటులో ఉంది. రైతులు రోజు యూరియా తీసుకుపోతా ఉన్నారు. బొక్కస్గామ్ లో కూడా ఇస్తా ఉన్నారు. ఇక్కడ అన్ని సొసైటీలో కూడా ఇస్తున్నారు, బీపేట్ లో కూడా ఇస్తున్నారు. మీరు అనవసరంగా ఏదో రైతులను మభ్యపెట్టి ఏదో మీరు తప్పుడు ప్రచారాలు చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే రైతులు మూర్ఖులు గారు, ప్రజలు మూర్ఖులు గారు. ఖచ్చితంగా మీకు ఒకసారి బుద్ధి చెప్పినరు, మళ్ళీ కూడా బుద్ధి చెప్పే అవకాశం వస్తుంది అని చెప్పేసి మీరు దీంట్లో కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా మీకు చిత్తశుద్ధి లేదు. మీకు ప్రజలు 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే అప్పుల పాలు చేసి, కానీ మీరు ఏమో దాన్ని మళ్ళీ బురదలే. కానీ మీరు చేసిన తప్పిదాలన్నీ మా మీద రుద్ది ప్రతి నెల రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1,000 కోట్ల రూపాయలు అవసరం పడతా ఉంది. అది మీరు చేసిన ఘనత 58 నుంచి 61 సంవత్సరాలు పెంచడము. మళ్ళీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దొరకకుండా చేసినారు. ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఈ రోజు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అన్ని డిపార్ట్మెంట్లలో అని చెప్పేసి మా కాంగ్రెస్ గొప్పతనం అని కూడా మీకు చెప్తా ఉన్నాం. మళ్ళీ అదొకటి, హాస్పిటల్ మీద కూడా మీరు ఇచ్చారు నిన్న మీ TRS పార్టీ నాయకులు. మందుల కొరత ఎక్కడ లేదు, కావాలంటే చూడండి. మందుల కొరత ఎక్కడ ఉంటే మా ప్రభుత్వం చెప్పి మాకు సలహాలు సూచనలు ఇవ్వండి. ఎక్కడ మందుల కొరత ఉంటే అక్కడ మందులు కూడా ఫుల్ ప్లేజ్డ్గా సప్లై. వ్యాక్సిన్లు ఉన్నాయి, వ్యాక్సిన్లు కూడా ఎక్కడ తక్కువ పడకుండా వ్యాక్సిన్లు కూడా మేము చేస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడు వర్షాకాలంలో ఏదైతే ఉన్నదో మనకు శానిటేషన్ కూడా ఇంపార్టెంట్ దృష్టి పెట్టి దాన్ని కూడా మేము ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాం. ఎక్కడన్నా వాటర్ బార్న్ డిసీజెస్ కానీ, వెక్టర్ బార్న్ డిసీజెస్ కానీ అవన్నీ రాకుండా మేమందరం ముందస్తు జాగ్రత్త తీసుకుంటా ఉన్నామని కూడా చెప్తా ఉన్నాం. కాకపోతే డాక్టర్ల కొరత ఉన్నమాట వాస్తవం, మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ డాక్టర్లు పనిచేసింది. వాళ్ళ పీరియడ్ అయిపోయింది. వాళ్ళందరికీ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నేను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మీకు అందరికీ మీరు చూసే ఉంటారు. నేను అసెంబ్లీలో కూడా దాని మీద రైజ్ చేసిన. మా దగ్గర ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది, టీచర్లు కానీ డాక్టర్లు కానీ మా దగ్గర ఇంకా చాలా అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం స్పందించి అక్కడ CSC మాకు ఇది కరస్గుత్తి కానీ, కల్లేరు కానీ, ఏరియా హాస్పిటల్ నారాయణగేడ్ కానీ అందరి డాక్టర్లను మొత్తం సఫిషియెంట్ డాక్టర్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంత దూరం నారాయణఖేడ్ అని చెప్పేసి చాలామంది డాక్టర్లు అక్కడ జాయిన్ కాకుండా మళ్ళీ ట్రాన్స్ఫర్కు ట్రై చేసుకుంటా ఉన్నారు, డిప్యుటేషన్ ట్రై చేసుకుంటా ఉన్నారు. అయినా మా మా మెడికల్ ఆఫీసర్స్కి అందరికి కూడా, ఎందుకంటే పై అధికారులు అందరూ దృష్టికి తీసుకొని వచ్చి నారాయణఖేడ్కి చాలా అత్యవసరం ఉన్నది డాక్టర్లదని చెప్పేసి వారికి డెప్యుటేషన్ ఇవ్వకుండా తిరిగి ట్రాన్స్ఫర్లు చేయకుండా వారందరినీ రిక్వెస్ట్ చేసుకొని ఎప్పటికప్పుడు వారితో సంప్రదించి వారు ఇక్కడ నారాయణఖేడ్లో విధులు నిర్వహించే విధంగా వారిని రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. తర్వాత ఎక్కడైతే మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటిని మేము అధిగమించి మీకు అందరికి సహాయ సహకారాలు అందిస్తాం. మా ప్రజలకు మాకు మెడికల్ సర్వీసెస్ మీరు అందియాలి అని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేస్తూ ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మీలాగా బురద జల్లే కార్యక్రమం మాకు లేదు. కావాలంటే స్టాటిస్టిక్స్ తీద్దాం, ఎక్కడికంటే ఎక్కడ ఛాలెంజ్. మీరు 2023 కంటే ముందు ఎన్ని డెలివరీలు అయినాయి, ఎన్ని సిజేరియన్ సెక్షన్లు అయినాయి, ఎంతమంది అవుట్ పేషెంట్లు ఉండ్రి. తర్వాత 23 తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 నుండి ఎంతమంది ఎన్ని డెలివరీస్ అయితే ఉన్నాయి, తర్వాత ఎన్ని సిజేరియన్ సెక్షన్లు అయినాయి, ఎంత అవుట్ పేషెంట్ పెరిగింది,
అని చెప్పేసి మీరే రికార్డులు చెప్తాయి, మేము చెప్పవలసిన అవసరం లేదని చెప్పేసి ఇకనైనా మీరు ఈ దుష్ప్రచారాన్ని ఆపుకోండి, అబద్ధాల ప్రచారాన్ని ఆపుకోండి, లేదంటే ప్రజలు మరొకసారి మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి చెప్తా ఉన్నాను.